చర్చి కట్టుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి. గుడికైనా పర్మిషన్ తీసుకోవాలి. మొన్న ఆకివీడు ఆలయం మీద కోర్టులో కూడా వేశారు కదా! పర్మిషన్ ఉందని కాగితాలు చూపించబట్టినే కదా సుప్రీంకోర్టు కూడా ఓకే చేసింది. పర్మిషన్ లేకపోతే ఆ గుడిని కట్టించేవాళ్ళ? పర్మిషన్ లేని గుళ్ళు కొన్ని విజయవాడ ఇలాంటి ప్రాంతంలో కాలవడ్లయి కూడా కూల్చారు కదా! చర్చికైనా, మసీదుకైనా అట్లాంటి పర్మిషనే కావాలి కదా! కానీ తెలివిగా అలాంటి మైనారిటీలకు సంబంధించిన దాంట్లో మాత్రం అందరూ ఒక్కటే వాటిని రక్షించుకుంటున్నారు. మెజారిటీ హిందువులు మాత్రం వీళ్ళకి వీళ్ళే కంప్లైంట్ ఇచ్చుకుని గుళ్ళు కూలగొట్టించుకుంటున్నారు. ఇది నడుస్తుంది. అయితే కొన్ని ఇష్యూస్లో గొడవ నడుస్తుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం పెరవలి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి చర్చి గురించి హిందూ ధర్మరక్ష సమితి అంటే అక్కడ ఉన్న గ్రామస్తులు ముందు చెప్పారు. ఏదైతే ఇంటిని అడ్డుపెట్టుకుని అదేది కడతన్న కన్స్ట్రక్షన్ ఉన్న హౌస్లోనే మైకులు పెట్టి మరి మా ప్రాంతం అంతా కూడా గందరగోళం చేస్తున్నారు అంటే ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళిన వెంటలేదని మొత్తం పబ్లిక్ అందరూ ఆందోళనకు దిగారు. చివరికి ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తే ఎంఆర్ఓ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇప్పుడు అది సీజ్ వాళ్ళని అడిగితే కూడా బయటికి రాకుండా హడావిడి చేసినటువంటి దృశ్యాలు ఇవి. చివరికి ప్రజాగ్రహంతో సీల్ వేసినటువంటి పరిస్థితి రెవెన్యూ కార్యాలయం వాళ్ళు. ఇది జరుగుతున్నటువంటిది అంటే పబ్లిక్ తిరగబడితే కానీ పని జరగట్లేదు అనమాట. అది ఇక్కడ స్పెషల్. ఇది ఇప్పుడు పబ్లిక్ చెప్తున్నారు మా ఏరియాలో కూడా ఇట్లా ఉన్నాయి.